హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. మనకు వచ్చేసి నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. 266 వేకెన్సీస్తో మన ముందుకైతే అఫీషియల్గా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. వచ్చేసి జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ విభాగంలో అయితే నోటిఫికేషన్ ఫిలప్ చేస్తున్నారు. సో వచ్చేసి జాబ్లో జాయిన్ అవ్వగానే మనకు 90,000 వరకు అయితే నెట్ శాలరీ రావడం జరుగుతుంది. దాంతో పాటు మీకు సపరేట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాబ్ అంటే చాలా డిమాండ్ ఉన్న జాబ్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి ప్రెషర్స్ లేకుండా మీరు అడ్మిన్ డిపార్ట్మెంట్లో కూర్చొని వచ్చిన పాలసీని అన్నిటిని మీరు రివ్యూ చేసి దాన్ని పాస్ చేయాల్సి ఉంటుంది. సో నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మన హౌస్‌కి ఇన్సూరెన్స్ చేస్తారు కదా! నార్మల్‌గా ఏదైనా ఎర్త్‌క్వేక్ గానీ, ఏదైనా న్యాచురల్ కెలామిటీస్‌తో హౌస్ గనక మనకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సో ఆ జనరల్ ఇన్సూరెన్స్ అనేది వర్తించడం జరుగుతుంది. అలాగే ఫైర్ యాక్సిడెంట్ అయితే కూడా జనరల్ ఇన్సూరెన్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అలాగే మోటార్ వెహికల్స్‌కి కూడా జనరల్ ఇన్సూరెన్సే అప్లికేబుల్ అవుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క ఇన్సూరెన్స్‌ని జనరల్ ఇన్సూరెన్స్ అని పిలుస్తారు. సో ఆ కంపెనీయే నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ. సో ఇండియాస్‌కి నంబర్ 1 కంపెనీ అని చెప్పుకోవచ్చు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే మనకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌టేకింగ్ సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ ఆఫ్ 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ స్కేల్ 1 విభాగంలో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 12థ్ జూన్ అయితే స్టార్ట్ అవుతుంది రేపు. మనకు లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 3 జూలై. మనకు పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీస్ గనుక చూసుకున్నట్టయితే 12థ్ జూన్ నుంచి 3 జూలై అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 2 ఫేజెస్ అయితే ఉంటుంది. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 20థ్ జూలై టెంటేటివ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. డౌన్‌లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఎగ్జామినేషన్ కమెన్స్ ఫ్రమ్ టు బి నోటిఫైడ్ లేటర్. సో అది తర్వాత ఇన్ఫార్మ్ చేస్తామంటారు. సో డేట్ ఆఫ్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫేజ్ 2 వచ్చేసి 31st ఆగస్ట్ 2025. సో ఫేజ్ 1 ఎగ్జామినేషన్‌కి, ఫేజ్ 2 ఎగ్జామినేషన్‌కి ఆల్మోస్ట్ 40 డేస్ డిఫరెన్స్ ఉంది. సో ఫేజ్ 1 క్వాలిఫై అయితే ఫేజ్ 2 అనే దానికి మీరు ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 2 కూడా కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. సో వచ్చేసి క్యాండిడేట్ షుడ్ అప్లై ఓన్లీ ఆన్‌లైన్ అండ్ మోడ్ ఓన్లీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో స్పెషలిస్ట్ అలాగే మనకు జర్నలిస్ట్ విభాగంలో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో స్పెషలిస్ట్ ఫస్ట్ జర్నలిస్ట్ డిపార్ట్మెంట్ చూసుకుందాం. సో ఎందుకంటే జర్నలిస్ట్ దానికి ప్రతి ఒక్కరు ఎలిజిబులే. ఏ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరైనా ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎటువంటి డిగ్రీ అయినా పర్లేదు. సో జర్నలిస్ట్ విభాగంలో 170 పొజిషన్స్ ఉన్నాయి. అందులో అన్‌రిజర్వ్డ్ 68, ఓబీసీ 47, ఎస్సీ 26, ఎస్టీ 12 అలాగే ఈడబ్ల్యూఎస్ 17 వేకెన్సీస్ టోటల్‌గా 170 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే చూసుకుంటే స్పెషలిస్ట్ విభాగంలో మనకు ఎంబీబీఎస్‌కి సంబంధించి 10 వేకెన్సీస్, లీగల్ డిపార్ట్మెంట్ 20 వేకెన్సీస్, ఫైనాన్స్ 20 వేకెన్సీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20 వేకెన్సీస్, ఆటోమొబైల్ ఇంజినీర్స్ 20 వేకెన్సీస్ అలాగే స్పెషల్ బ్యాక్‌లాగ్ వచ్చేసి ఎంబీబీఎస్ వాళ్ళకి 4 వేకెన్సీస్, ఫైనాన్స్‌కి 1 వేకెన్సీ, ఆటోమొబైల్ ఇంజినీర్స్‌కి 1 వేకెన్సీ. సో టోటల్‌గా 96 వేకెన్సీస్‌తో స్పెషలిస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. టోటల్‌గా మనకు 266 వేకెన్సీస్‌తో మన ముందుకైతే రావడం జరిగింది. సో మంచి కంపెనీ అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఈ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్‌లో జాబ్ రావాలని చాలామంది అయితే వెయిట్ చేస్తుంటారు. సో ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ మళ్ళీ రాదు. సో ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అప్లై చేసుకోవచ్చు మీరు. ఇక్కడ సర్వీస్ కండిషన్స్ కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. సెలెక్టెడ్ క్యాండిడేట్ మే బీ అపాయింటెడ్ ఎట్ ఎ ప్రిఫర్డ్ ప్లేస్ 5 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. మినిమమ్‌గా 5 ఇయర్స్ స్టే అయితే చేయాల్సి ఉంటుంది ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో. ఆ తర్వాత మీరు 10 ఇయర్స్ వరకైతే అదే క్యాడర్‌లో ఉంటారు. ప్రమోషన్స్ యాస్ పర్ కంపెనీ పాలిసీ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రొబేషన్ కూడా ఉంటుంది. వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే కంప్లీట్ ప్రొబేషన్ కంప్లీట్ అయిపోతుంది. అదర్‌వైజ్ మీ స్ట్రెచ్ చేయడం జరుగుతుంది. ఇంకా 1 ఇయర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. గ్యారంటీడ్ బాండ్ కూడా ఉంది. మీరు మినిమమ్ 4 ఇయర్స్ వర్క్ చేయాలన్నమాట కంపెనీలో. సో మన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో మినిమమ్ 4 ఇయర్స్ వర్క్ చేయాలని చెప్పి గ్యారంటీ బాండ్ కూడా రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మధ్యలో వెళ్ళిపోతే 1 ఇయర్ గ్రాస్ సాలరీ మొత్తం వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ఎన్రోల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే బేసికే వచ్చేసి
50,925 ఉంటుంది. అలాగే మనకు లాస్ట్ అన్ని అమౌల్మెంట్స్ కలుపుకొని మనకు నెట్ సాలరీ 90,000 వస్తుంది మెట్రోపాలిటన్ సిటీలో. అలాగే దాంతో పాటు మీకు పెన్షన్ స్కీమ్ ఉంటుంది, పీఎఫ్ అండ్ గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఇవన్నీ అమౌల్మెంట్స్ చూసుకుంటే మనకు 1,00,000 ప్లస్ సాలరీ అని ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు మనము. ఓకే, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1 May 2025 అయితే వాళ్ళు కట్ ఆఫ్ తీసుకోవడం జరిగింది. డాక్టర్ సంబంధించిన ఎంబీబీఎస్ సంబంధించి వచ్చేసి ఎంబీబీఎస్, ఎండి ఆర్ ఎంఎస్, పీజీ మెడికల్ కాలేజ్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. లీగల్ డిపార్ట్మెంట్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 60% ఉండాలన్నమాట వాళ్ళకు. అలాగే ఫైనాన్స్ సంబంధించి చార్టెడ్ అకౌంట్ అప్లై చేసుకోవచ్చు, కాస్ట్ అకౌంట్ అప్లై చేసుకోవచ్చు, లేదా బీకామ్ ఎంకామ్ చేసిన వాళ్ళు విత్ 60% ఉంటే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ అయితే 55% ఉంటే సరిపోతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన అడ్మిషన్ డిపార్ట్మెంట్ చూస్తే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించిన కూడా చూసుకుంటే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది డిగ్రీలో. అలాగే జర్నలిస్ట్ ఆఫీసర్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పడం జరిగింది ఇక్కడ. విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 55% మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ క్రైటీరియా ఆల్రెడీ చెప్పడం జరిగింది. మినిమం 21 years ఉండాలి, మాక్సిమం 30 years యాజ్ ఆన్ 1 May 2025 అనమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ. 5 years ఎస్సీ ఎస్టీకి, అలాగే 3 years ఓబీసీ, 10 years వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుందాం మనం. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. సో మనకు వచ్చేసి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటారు దాన్ని. ఫేజ్ 1 వచ్చేసి. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఉంటుంది. అలాగే మనకు ప్రిలిమినరీ ఫేజ్ 1 ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. మనకు 3 సెక్షన్స్ ఉండడం జరుగుతుంది. 60 minutes అయితే టైం ఇస్తారు. ఆ 60 minutesలో మనకు ఈచ్ సెక్షన్ కట్ ఆఫ్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ 30 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది 30 మార్క్స్కి. రీజనింగ్ ఎబిలిటీ కూడా ఉంటుంది 35 మార్క్స్. అలాగే మనకు 35 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ యాప్ట్ కూడా ఉంటుంది 35 క్వశ్చన్స్, అలాగే 35 మార్క్స్ ఉండడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్ అనమాట పేపర్. సో డ్యూరేషన్ ఫర్ ఈచ్ టెస్ట్ సెక్షన్ వచ్చేసి 20 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ 20 minutes ఇంగ్లీష్, నెక్స్ట్ 20 minutes రీజనింగ్, తర్వాత 20 minutes క్వాంట్ అనమాట. సో ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే పేపర్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ టెస్ట్ ఆర్ ఈచ్ సెక్షన్ సపరేట్లీ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఫేజ్ 1 క్వాలిఫై అయిన ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ అప్లై మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనమాట. ఇది 250 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే దాంతోపాటు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది దీంతోపాటు 30 మార్క్స్కి. సో బోత్ ద ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ వచ్చేసి ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు ఆన్సర్ డిస్క్రిప్టివ్ టెస్ట్ బై టైపింగ్ ఆన్ ది కంప్యూటర్. సో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏంటంటే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది కంప్యూటర్ పైన. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ టెస్ట్ డిస్క్రిప్షన్ టెస్ట్ విల్ బి అడ్మినిస్ట్రేటెడ్ అనమాట. సో పేపర్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ ఏంటంటే మనకు వచ్చేసి 3 hours డ్యూరేషన్ ఉంటుంది. 5 and 6 సెక్షన్స్ వచ్చేసి జర్నలిస్ట్కి ఏమో 5 సెక్షన్స్ ఉంటాయి. 6 సెక్షన్స్ వచ్చేసి స్పెషలిస్ట్ వాళ్ళకు ఉండడం జరుగుతుంది. టోటల్ 250 మార్క్స్కి అయితే ఉంటుంది. సో జర్నలిస్ట్కి వచ్చేసి మనకు రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. 5 సెక్షన్స్ ఉండడం జరుగుతుంది. ఈచ్ సెక్షన్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్కి అయితే ఉంటుంది. 250 మార్క్స్కి అయితే టోటల్గా ఉంటుంది. మనకు మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉండడం జరుగుతుంది. వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ టెస్ట్కి సంబంధించి చూస్తే రీజన్కి 40 minutes, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 minutes, అలాగే జనరల్ అవేర్నెస్కి 30 minutes, కంప్యూటర్ నాలెడ్జ్కి 30 minutes, అలాగే 40 minutes అయితే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. అలాగే స్పెషలిస్ట్ క్యాడర్ వాళ్ళకు సేమ్ ఉంటాయి 5 సబ్జెక్ట్స్, కానీ ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్ వచ్చేసి స్పెషల్ స్ట్రీమ్ ఏదైతే ఉందో వాళ్ళు లీగల్ అయితే లీగల్ సంబంధించి, అలాగే మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ అయితే ఆటోమొబైల్ సంబంధించి ఒక స్ట్రీమ్కి సంబంధించి ఇంకో సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అది కూడా 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. సో టోటల్ 250 మార్క్స్కి అయితే ఉంటుంది. బట్ ఇక్కడ 5 సెక్షన్స్లో డిఫరెంట్ కొంచెం మార్క్స్ అయితే తగ్గించి ఉండడం జరుగుతుంది స్పెషలిస్ట్ ఆఫీసర్ వాళ్ళకు. సో నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి 30 minutes అయితే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది 30 మార్క్స్కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎస్ఏ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. అలాగే ప్రిసైజ్ రేటింగ్ అంటారు, అది 10 మార్క్స్ ఉండడం జరుగుతుంది. కాంప్రహెన్షన్ వచ్చేసి 10 మార్క్స్, టోటల్ 30 మార్క్స్కి అయితే ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి ఇంగ్లీష్ అండ్ విల్ బి కండక్ట్ త్రూ ఆన్లైన్ మోడ్ అని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి పెనాల్టీ ఆఫ్ ది రాంగ్ ఆన్సర్ చూసుకుంటే కనుక ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్ ద క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ విత్ ఆల్టర్నేటివ్ చాయిస్, విచ్ వన్ విల్ బి కరెక్ట్ ఆన్సర్. ద క్యాండిడేట్ హ్యాస్ టు సెలెక్ట్ 1 correct question అండ్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈచ్ క్వశ్చన్ ఫర్ విచ్ రాంగ్ ఆన్సర్ హాస్ బిన్ గివెన్ విత్ ద క్యాండిడేట్ 1/4 మార్క్ అయితే డిడక్ట్ చేస్తామని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇంగ్లీష్ టెస్ట్ విల్ బి కండక్ట్ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్. Question will be displayed on the screen on the computer. Answers are to be typed using the keyboard before start of typing answers to questions in descriptive paper. Please click all functions of the keyboard అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, దాన్ని చూసి మీరు కీబోర్డ్లో టైప్ చేయాల్సి ఉంటుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది.
సో ఫేస్ టు క్లియర్ అనగా ఇంటర్వ్యూ ఉంటుంది. నార్మల్‌గా జనరల్ ఇన్స్యూరెన్స్‌కి సంబంధించిన క్వెషన్స్ అయితే అడుగుతారు. సో మీరు వన్స్ రిటర్న్ క్లియర్ అయ్యాక ఇంటర్వ్యూ టైమ్‌లో నేను ఇంటర్వ్యూ గురించి మీకైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంటర్వ్యూ రిలేటెడ్ ఏమేమి క్వెషన్స్ అడుగుతారు, జనరల్ ఇన్స్యూరెన్స్‌కి సంబంధించి అసలు జనరల్ ఇన్స్యూరెన్స్ ఏంటి ఏంటిది? సో వాటన్నిటి గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఏ డాక్యుమెంట్ తీసుకోవాలి ఇంటర్వ్యూకి అనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రతి ఒక్క డాక్యుమెంట్‌తో ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. అప్లికేషన్ ఫీస్‌కెళ్ళిపోతే గనుక మనకొచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు రూ. 250 అయితే మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి రూ. 1000 అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, గుంటూరు అలాగే విశాఖపట్నం, ఒంగోలులో అయితే ఉంటుంది. తెలంగాణలో చూసుకుంటే మనకొచ్చేసి ఇక్కడ హైదరాబాద్‌లో అయితే ఉండడం జరుగుతుంది. ఓకే. హైదరాబాద్ అండ్ రంగారెడ్డి. సో మోస్ట్‌లీ అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీకు మిస్సింగ్ అనిపిస్తే గనుక కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సో ఈ యొక్క మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్‌లో మంచి ఆపర్చునిటీ. ఈ జాబ్ కోసం చాలామంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ ఆపర్చునిటీ మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు వెంటనే అప్లై చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డైలీ మీరు బ్యాంకర్స్ అడ్డా గాని, గ్రేడప్ అనే యాప్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకొని ఎవ్రీడే మాక్ టెస్ట్ అయితే రాయండి. సో అప్పుడే మీకైతే జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదర్‌వైజ్ మీరు జస్ట్ నోటిఫికేషన్ అప్లై చేసి మేము ఖాళీగా కూర్చుంటామంటే జాబ్ రాదు. సో మీరు మాక్ టెస్ట్‌లు రాయాల్సి ఉంటుంది. మాక్ టెస్ట్‌లు రాసి ఎవ్రీడే హిందూ పేపర్ అయితే మీరు రీడ్ చేయండి. సో దెన్ ఓన్లీ మీకు జాబ్ క్రాక్ చేసే అవకాశం అయితే 100% ఉంటుంది. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే మీరైతే ఇమ్మీడియేట్‌గా అప్లై చేయండి రేపటి నుంచి. సో ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. ఓకే. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఆపర్చునిటీ రావడానికి ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.